కూటమి ప్రభుత్వానికి పెద్ద షాకే ఇచ్చింది క్యాట్ అని చెప్పుకోవాలి. అంటే ఇది తొలి షాక్ అనే చెప్పాలి. ఆ ఐఆర్ఎస్ సస్పెన్షన్కు బ్రేక్ వేసింది. ఏపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నియమించిన లేదా అప్పటి ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉంటూ చక్రం తిప్పిన టాప్ బ్యూరో క్రాటర్లను టార్గెట్ చేస్తూ వస్తుంది. అదే క్రమంలో తాజాగా ఓ కేంద్ర డిప్యూటేషన్ వచ్చిన ఐఆర్ఎస్ అధికారిని కూడా సస్పెండ్ చేసింది. దీంతో ఆయన కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన క్యాట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా పనిచేసిన మధుసూదన్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారనేది తెలుసు. ఆయన్ను కుటుంబ సర్కార్ తాజాగా ఆర్థిక అక్రమాల ఆరోపణలపై సస్పెండ్ చేసింది. దీంతో పాటు ఫైబర్ నెట్ వ్యవహారాలపై విచారణ కూడా చేపట్టింది. అయితే తన సస్పెన్షన్ సవాల్ చేస్తూ మధుసూదన్ రెడ్డి కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ను ఆశ్రయించారు. కేంద్రం నుంచి డిప్యుటేషన్పై వచ్చిన తనను సస్పెండ్ చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం కూడా తెలిపారు. దీనిపై విచారణ జరిపిన హైదరాబాద్లోని క్యాట్ ధర్మాసనం మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్ నిలిపివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తుంటే ఆయన్ని సస్పెన్షన్ చేసిన విధానం సరిగా లేదని అభిప్రాయపడింది. అలాగే మధుసూదన్ రెడ్డిపై అక్రమాలకు పాల్పడిన ఆధారాలుంటే ఆయన సాక్ష్యాలు తారుమారు చేస్తారని భావిస్తే ఆయన్ను ఫైబర్ నెట్ ఎండీ బాధ్యతల నుంచి తప్పించి జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన రోజే సస్పెండ్ చేయాల్సిందని క్యాట్ తెలిపింది. ఆయన సస్పెండ్ చేసిన జీవో నెంబర్ 75 అమలు నిలిపివేసింది. అంతేకాదు ఈ వ్యవహారంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వివరణ కోరుతూ క్యాట్ నోటీసులు కూడా జారీ చేసింది. మరి దీనిపైన ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే చాలామంది ఇలా అధికారులు కూడా జీఐడికి పోనీయకుండా, అంటే కేంద్ర సర్వీసులకు కూడా పోకోకుండా వాళ్ళకి చూస్తూనే ఉన్నాం ఎంత కక్ష సాధింపు చేస్తున్నారో. వాళ్ళని కనీసం వాళ్ళకి ఎక్కడ పోస్టింగ్లు ఇవ్వకుండా కేంద్రానికి పంపించుకోకుండా వాళ్ళపైన ఎంత కక్ష సాధిస్తున్నారో చంద్రబాబు నాయుడు చూస్తున్నాము. కానీ ఎల్లకాలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండదనేది తెలుసుకుంటే బాగుంటుంది. చూస్తాం మరి ఇంకా ఎంతమంది అధికారులపైన. ఇప్పటికే చాలామంది రెడ్డి అనే పేరుండే అధికారులపైన ఇప్పటికే దగ్గరగా 20-30 మంది అధికారులకి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని ఎంత సతాయిస్తున్నారో, వాళ్ళని ఎంత కట్టడి చేస్తున్నారో, వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఎంత బెదిరిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. చూడాలి ఇంకా ఎంత కక్ష సాధింపు చేస్తారో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్న కూటమి ప్రభుత్వం.